నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి సీఎం విజయభాస్కర్ రెడ్డి గారు కాకినాడ పోర్టును స్టార్ట్ చేశారు. దీన్ని పోర్టుగా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయని, పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉపాధి దొరుకుతుందన్న సదుద్దేశంతో ప్రారంభించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ కాకినాడ పోర్టును చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేవీ రావు అనే వ్యక్తికి ప్రైవేటుగా కట్టబెట్టారు. ఇదే అక్రమాలకు దారితీసింది. దేనికి గాను చంద్రబాబుకు, టీడీపీ ప్రభుత్వానికి భారీగానే కేవీ రావు సాయపడ్డారని ఇదే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి అధికారంలోకి రావడం, వచ్చాక కేవీ రావు కాకినాడ పోర్టుపై పడి సీజ్ ది షిప్ అంటూ హడావిడి చేశారు. ఇదంతా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అని ఫోకస్ చేస్తున్నారు. అసలు కాకినాడ పోర్టును ప్రైవేట్ పరం చేసిందే చంద్రబాబు. కేవీ రావుకు అప్పగించి అక్రమాలకు తెరదీసింది చంద్రబాబు ప్రభుత్వం. కేవీ రావు ఎన్నోసార్లు టీడీపీకి, ప్రభుత్వానికి భారీగానే చెక్కులు ఇచ్చిన వీడియోలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు పెంచి పోషించిన అవినీతిని ప్రశ్నించకుండా జగన్ పై మొత్తం పడేసి ఈ పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారని నెటిజన్లు వీడియోలతో సహా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్ట్స్ కేవీ రావు గారిని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. ఎందుకంటే ఉదాహరణకి మన కాకినాడ సీ పోర్ట్ తీసుకుందాం. ఒరిజినల్ గా విజయభాస్కర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని పోర్ట్ గా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ నుంచి ఎగుమతులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం అధీనంలో ఉన్న దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు. కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి వీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. అందరి ఉమ్మడి జాతి సంపద సీపోర్ట్ ని, మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశాడు నీకు అర్థమవుతుందా? కేవీ రావు గారు కూడా నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను. కాకినాడ పోర్ట్ నుంచి మీరు అడ్డగోలుగా ఎస్సీజెడ్ల పేరు మీద మీరు గోడలు కట్టి దాన్ని కోటల్లాగా చేసి గవర్నమెంట్ ఎస్సీజెడ్ తరపున స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్టు కేవీ రావు అనే ఒక వ్యక్తి రిజిస్టర్ చేయించుకుంటా ఉంటే కంప్లీట్ గా ఇల్లీగల్ గా జరుగుతూ ఉంటే ఒక్కడు అడిగిన పాపాన పోలేదు, ఒక్కడు నిలదీసిన పాపన పోలేదు.